అనగా అనగా ఒక ఊర్లో ఒక 30 మంది ప్రయాణికులు ఒక బస్సులో వెళుతూ ఉంటారన్నమాట. అందరూ కూడా వెళుతూ ఉంటే కొంతసేపటికి చాలా పెద్ద వర్షం వస్తుంది. ఆ పెద్ద వర్షంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఇట్లా వాతావరణం అంతా భయంకరంగా ఉంటుంది. వీళ్ళందరికీ కూడా 30 మందికి కూడా చాలా భయం వేస్తూ ఉంటుంది. అలా కొద్ది దూరం ఎట్లాగో ప్రయాణం స్టార్ట్ అయింది కదా, ఎలాగో ప్రయాణం చేయాల్సిందే కదా, అలా ముందుకు సాగుతూ ఉంటారు. అలా ముందుకు సాగే క్రమంలో ఈ బస్సుకి కొంచెం 5 అడుగుల దూరంలో ఒక పెద్ద మెరుపు మెరుస్తూ పిడుగు పడుతుంది. పిడుగు పడేసరికి వీళ్ళందరికీ అమ్మో తప్పించుకున్నారా దేవుడా అని అనుకొని ఊపిరి పీల్చుకొని మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేస్తారు. అలా కొద్ది దూరం పోయేసరికి మళ్ళీ ఇంకొద్ది దూరంలో మళ్ళీ పిడుగు పడుతుంది. అలా పిడుగు పడేసరికి మళ్ళీ వాళ్ళకి ఇక భయం వేస్తుంది. భయం వేసరికి సరే ఈ బాధ నుంచి ఎలా మనం తప్పించుకునేది అని అనుకుంటారు ప్రయాణికులంతా. అనుకొని సరే ఏం చేద్దామో అని ఎట్లా అని ఇక దేవుణ్ణి తెలుసుకుంటూ ఆ 30 మంది ప్రయాణికులు కూడా ఆలోచిస్తూ ఉంటారు. అందులో ఒక పెద్ద మనిషి అంటాడు కదా, మన 30 మందిలో ఎవరో చెడ్డవాడు ఉన్నాడు. ఆ చెడ్డవాడు చేయబట్టే మనకి ఈరోజు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇంత టెన్షన్ పెడతాడు భగవంతుడు. కాబట్టి మన 30 మందిలో ఆ చెడ్డవాడు ఎవడనేది తెలుసుకోగలిగితే మనం ఈ ముప్పు నుంచి మనం తప్పించుకోవచ్చు అని చెప్తాడు ఆ ముసలి పెద్దతను. చెప్పేసరికి సరే మరి ఎలా తెలుసుకునేది, మన 30 మందిలో ఎవరు కష్టజీవి అని తెలుసుకునేది ఎవరు, నష్టజీవి అని తెలుసుకునేది ఎవరు అని మిగిలిన వాళ్ళందరూ అడుగుతారు. అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్తాడు కదా, మనం బస్సు దిగుదాం, ఒక్కొక్కళ్ళంగా దిగి అక్కడున్న చెట్టు ముట్టుకొని మళ్ళీ వచ్చి బస్సు ఎక్కుదాం. అలా ఎవరైతే ఆ చెట్టు ముట్టుకున్నప్పుడు చెడ్డవాడు ఎవడైతే ఉంటాడో అప్పుడు ఉరుము ఉరిమి అతని మీద పడి చనిపోతాడు. మిగిలిన 29 మంది కూడా సేఫ్ అవుతామని చెప్తాడు ఆ పెద్ద మనిషి. సరే ఇదేదో బాగుంది, ఒక్కడితో అయిపోద్ది ఆ కష్టం ఏదో, మరి మిగిలిన 29 మంది అయినా సేఫ్గా వెళ్ళిపోతాం కదా అనుకుంటారు మిగిలిన వాళ్ళు. కానీ ఒకవేళ నేను పోయి పట్టుకోను అన్నా కూడా ఊకోడానికి ఛాన్స్ లేదు, తప్పకుండా మనం వెళ్ళి తీరాల్సిందే. అట్లా అనుకొని సరే అని చెప్పేసి అమ్మో నేను కాకూడదు దేవుడా అని ఎవరికి వాళ్ళు భగవంతుడిని తలుచుకుంటూ ఫస్ట్ మనకు సలహా ఇచ్చిన అతనే ముందు కిందికి దిగుతాడు. కిందికి దిగి నెమ్మదిగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని వచ్చి ఎక్కుతాడు. ఫస్ట్ ఆయన పోయి ముట్టుకొని వచ్చి ఎక్కేసరికి ఆయన మంచిగా ఉండేసరికి అమ్మయ్య అని మిగిలిన వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అయ్యాక ఇక మళ్ళీ ఇక రెండో వాడు కూడా పోయి అలా చెట్టును తగిలి మళ్ళీ వచ్చి బస్సు ఎక్కుతాడు. అలా 1 బై 1 అలా 29 మంది కూడా అలా వెళ్ళి బస్సు దిగి చెట్టును ముట్టుకొని వచ్చి మళ్ళీ బస్సు ఎక్కుతారు. ఇక లాస్ట్ వాడు ఉన్నాడు 30వ నెంబర్. ఇక అందరూ కూడా అతన్ని అసహించుకుంటూ కసురుకుంటూ చిరాకుగా మొహం పెట్టి చూస్తూ ఉంటారు అతని వైపు. ఇక అతను అనుకుంటాడు కదా 29 మంది కూడా మరి మంచివాళ్ళు, వాళ్ళందరూ కూడా చెట్టు తగిలితే మంచిగా ఉన్నారు, ఇక లాస్ట్కి ఇక పోయేది నేనే కదా, మరి ఇక నేనే చెడ్డవాడిని అన్నట్టు కదా, సరే ఇక వాళ్ళు కసురుకున్నా ఏం చేసినా కూడా ఇక నిజం అదే కదా, ఎందుకో భగవంతుడు నా మీద ఇలా కరుణించట్లేదు అని చెప్పేసి అనుకొని అతడు కూడా చిన్నగా వెళ్ళి చెట్టు ముట్టుకోవడానికి వెళతాడు అతను. అలా ఆయన ఎప్పుడైతే వెళ్ళి చెట్టు ముట్టుకుంటాడో ఢామ్ అంటూ పెద్దగా ఉరుముతుంది, పిడుగు పడుతుంది. కానీ ఫ్రెండ్స్ ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ పిడుగు పడింది అతని మీద కాదు ఫ్రెండ్స్, ఆ బస్సు మీద పడింది. బస్సు మీద పడి ఉన్న 29 మంది కూడా చనిపోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ కథలో నీతి ఏంటో? ఒక్క మంచివాడు ఉండడం వల్ల 29 మంది కూడా ప్రాణాలతో నిలిచారు ఫ్రెండ్స్. అతన్ని ఒక్కడిని కాపాడడం కోసం ఆ భగవంతుడు మిగిలిన 29 మందికి కూడా ఏ ప్రమాదము జరగకుండా చూశాడు. అర్థమైందా ఫ్రెండ్స్? నేనొక్కడిని తప్పు చేస్తే ఏమవుతుంది, నేనొక్కడిని చేస్తే ఏమవుతుంది అని ఎవరికి వాళ్ళు అనుకొని తప్పు చేసుకుంటూ వెళ్తారు ఫ్రెండ్స్. నాకన్నా ముందు వాళ్ళు పోలేదా, మనం పోతే ఏంటి అట్లా అనుకుంటూ ఉంటారు. కానీ ఫ్రెండ్స్ అది తప్పు. మనం గుడికి వెళ్తూ ఉంటాం ఆలయానికి, కొంతమంది బండి మీదే కదా వచ్చింది, కాళ్ళు కడుక్కోకుండా పోతే ఏంటి అనుకొని లోపలికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇంకొంతమంది నాకన్నా ముందోళ్ళు కడుక్కోకుండా వెళ్తున్నారుగా, నేను కూడా కడుక్కోకుండా పోతే ఏమైంది,
అలా అని కొంతమంది అనుకుంటారు. సో ఫ్రెండ్స్, ఒకళ్ళతోటి ఒకళ్ళకి సంబంధం ఉండదు ఫ్రెండ్స్. మనం మంచి వాళ్ళమైతే మిగిలిన వాళ్ళు కూడా మంచివాళ్ళుగా రక్షింపబడతారు ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొంతమంది దేవుణ్ణి నమ్మరు, ఎందుకంటే వాళ్ళు దేవుడు మమ్మల్ని కాపాడడు అని అనుకుంటా ఉంటారు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. దానికి ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఒక ఊర్లో ఒకతను అడవి మార్గం గుండా వెళుతూ ఉంటాడు వాళ్ళ ఇంటికి. అలా వెళ్ళేటప్పుడు కొద్ది దూరం పోయాక అనుకోకుండా తాను ఒక గోతిలో పడిపోతాడు. పడిపోగానే అలా పడిపోయే టైంకి ఒక కొమ్మ దొరుకుతుంది అతనికి. కొమ్మ దొరకంగానే అమ్మాయి భగవంతుడు నాకు ఒక కొమ్మని ఇచ్చాడు అని చెప్పి తలుచుకుంటాడు అనమాట. గట్టిగా పట్టుకొని అలాగే ఉంటాడు. కానీ అతను ఏమంటాడంటే, భగవంతుడా నన్ను కాపాడు, ఎలా అయినా నన్ను కాపాడు భగవంతుడా అని వేడుకుంటా ఉంటాడు. అయితే కొద్దిసేపటికి ఒక వాయిస్ వినపడుతుంది. ఏమనంటే, నువ్వు ఆ కొమ్మలు నన్ను నమ్మేటట్టయితే ఆ కొమ్మలు వదిలేసే, నిన్ను నేను కాపాడుతాను అని భగవంతుడు చెప్తాడు. అయితే కొమ్మలు వదిలేస్తే నేనెలా బతుకుతాను? అట్లా బతకడం కుదరదు కదా, కొమ్మలు వదిలిపెట్టమని ఎలా చెప్తున్నావు దేవుడా అని అడుగుతాడు అతను. అడిగేసరికి, కాదు, నువ్వు నిజంగా నన్ను నమ్మేటట్టయితే నిన్ను నేను తప్పకుండా కాపాడుతానని నేను మాట ఇస్తున్నాను. నువ్వు తప్పకుండా ఆ కొమ్మలు వదిలేసేయి అని చెప్పి చెప్తాడు భగవంతుడు. కానీ అతనికి ఎంతసేపటికి గురి కుదరదు. భగవంతుడు ఏమో నన్ను కాపాడుతా అంటున్నాడు, కొమ్మలేమో వదిలేయమంటున్నాడు. మరి కొమ్మలు వదిలేస్తే నేనేలా బతుకుతాను అనే సంశయమే తప్పితే మరి చెప్పేది ఎవరు? ఆ భగవంతుడే కదా. మరి నేను కొమ్మలు వదిలేస్తే బతుకుతా కదా అని అస్సలు ఆలోచన చేయడు. ఎంతసేపటికి ఆయన మరణ భయంలో ఉన్నాడనమాట. సో అలా చాలాసేపటి వరకు ఉంటాడు. ఇక చేతులు నొప్పిలేస్తూ ఉంటాయి, కాళ్ళు నొప్పిలేస్తూ ఉంటాయి, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇక పరిస్థితి అంతా చేయి జారిపోతుంది అని అతనికి అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా 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 చాలాసేపు గడిపిస్తాడు. అలా చాలాసేపు గడిపిన తరువాత తెల్లారిపోతుంది. తెల్లారిపోయేసరికి, భగవంతుడా నన్ను కాపాడుతానన్నావు, కానీ నేను ఈ కొమ్మలు వదలలేకపోయాను, మరి భగవంతుడా నన్ను కాపాడు అని చెప్పి దండం పెట్టుకొని ఇలా కిందికి చూస్తాడు. కిందికి చూసేసరికి కరెక్ట్గా జానెడు లోతులో అతను నిలబడి ఉన్నాడనమాట. ఇంకా చూసి ఉంటే, దేవుడి మాట విని ఉంటే కనీసం ఈ కొమ్మలు పట్టుకొని నిలబడి వేలాడే బాధన తప్పి ఉండేది కదా. అనవసరంగా నేను దేవుడి మాట వినలేదు. నిజంగానే దేవుడు మనకెప్పుడు సహాయకంగానే ఉంటాడు అని అతను అర్థం చేసుకుంటాడు. సో ఫ్రెండ్స్, అర్థమైందా ఫ్రెండ్స్? భగవంతుడు ఎప్పుడు మనల్ని కాపాడడానికే చూస్తాడు అని కష్టాలు చేయడానికి అస్సలు చూడడు ఫ్రెండ్స్. సో భగవంతుని మీద భారం వేసి మీరు చేయవలసిన కార్యక్రమాన్ని కనుక కరెక్ట్గా చేస్తే మనకి తప్పకుండా విజయం లభిస్తుందని తెలుసుకోండి ఫ్రెండ్స్. దేవుడు లేడు, దేవుని నమ్మను లాంటి మాటలు ఇక నుంచి మానేయండి ఫ్రెండ్స్. మన దేవుడు మనకి ఖచ్చితంగా మనకి సహాయకంగా ఉంటాడు. ఎవరి ఇలవేల్పుని వాళ్ళు ఖచ్చితంగా నమ్మండి ఫ్రెండ్స్. అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. లోకా సమస్త సుఖినో భవంతు. ఫ్రెండ్స్, ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.